ఈ కొయ్యాలంటే కోసుకోవచ్చు, బాగున్నాయి ఎర్రగా. ఇదో ఫ్రెండ్స్ ఒకటి కోసినాను, ఉన్నాయి చెట్లు. ఇదో ఏడొకటి వరుసగా ఉన్నాయి, కిందకు ఉన్నాయి చూడండి గుత్తులు, బాగా మాగిపోయిండాయి, పక్కానికి వచ్చిండాయి రేటు లేక. ఇదో చూడండి, బాగుంది. వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తిరుపతి చిత్తూరు హైవేలో ఉన్నాం మనము. చూడండి, ఇది హైవే 6 లైన్ హైవే. రోడ్ చాలా బాగుంటుంది. విషయం ఏంటంటే, నేను తిరుపతి నుండి చిత్తూరు హైవేలో వెళ్తున్నాను ఒక ప్లేస్కి. పోయినంత దూరము ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు చాలా వరకు మామిడి పండ్లని చెట్లలోనే వదిలేసి ఉన్నారు. మనము ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కువగా మామిడి పండ్లు బేనిషా మనకు మార్కెట్లోకి వస్తున్నాయి. అవి ఎక్కువ సేల్ అవుతున్నాయి. అందరూ మామిడి పండ్లు బేనిషానే ప్రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ మనము చెట్లలో చూస్తే ఎక్కువ అంటు మామిడి పండ్లు చెట్లలోనే వదిలేసి ఉన్నారు, వాళ్ళకి రేట్ లేక. చూడండి, ఇక్కడంతా కూడా ఈ చెట్లకంతా కూడా మామిడి పండ్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, మామిడి పండ్లు చెట్లకి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మొత్తము చెట్ల నిండా మామిడి పండ్లు ఉన్నాయి. వీటికి రేట్ లేక మొత్తం వదిలేస్తున్నారు. ఇక్కడంతా కూడా కింద కూడా రాలిపోయింది. ఇక్కడ చూడండి, కింద రాలిపోయింది మామిడి పండ్లు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, లోపలంతా కూడా పడిపోయింది. చూడండి, మామిడి పండ్లు ఇక్కడ కూడా పడిపోయింది. కొన్ని అయితే చిలకలు తినేసి ఉన్నాయి. హైవే పక్కనే ఉంది. చూసినారు కదా ఎట్లున్నాయో పండ్లు. ఈ మాదిరి రేట్ లేక వదిలేసినారు. ఎవరన్నా వచ్చి కోసుకోవచ్చు, కింద కూడా రాలిపోయింది. మామూలుగా మనము తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే దారిలో చాలా వరకు తోటలు ఇట్లే ఉన్నాయి. నాకు చూసి బాధ వేసింది. ఎందుకంటే పాపము వాళ్ళకి మార్కెట్ లేక ఎవరు తీసుకోక ఇట్లా వదిలేశారు. అంటే మార్కెట్ లేక, మార్కెట్ రేటు రాక. చూసినారు కదా, ఇవి యాక్చువల్గా జ్యూస్కి పనికి వస్తాయి అన్నమాట. ఈ కాయలు తీసుకుపోయి జ్యూస్ ఫ్యాక్టరీలో జ్యూస్ తయారు చేస్తారు. మనకు మామూలుగా చాక్లెట్స్ కానీ, తర్వాత జ్యూసులకు కానీ, మ్యాంగో జ్యూసులకి ఇవి యూజ్ చేస్తారు. అయితే దారి పొడుగున ఎంత దూరం ఉంటే అంత దూరము ఈ చెట్లలో పండ్లు అట్లే వదిలేస్తున్నారు. దీనికి ఇప్పుడు సీజన్ కూడా అయిపోతుంది. మనకు జూన్ వచ్చేసింది, జూన్ మధ్యలో ఉన్నాం మనం. అయినప్పటికి కూడా ఇవి ఇట్లే ఉన్నాయి చెట్లు అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను ఒక 5 years బ్యాక్ ఇదే మాది చూసినాను. రేటు లేకుండా వదిలేసినారు వాళ్ళు, చెట్లలోనే వదిలేసి. ఇప్పుడు చూస్తున్నాను, మనకు లేటుగా వచ్చినాయి మామిడి పండ్లు. సీజను యాక్చువల్గా మనకు ఏప్రిల్ ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. మేలో అయితే బాగా మంచి మేలో వచ్చేస్తాయి పండ్లు. కాకపోతే ఇక్కడ మనకు ఈసారి లేట్ అయింది, జూన్ అయింది, మే ఎండింగ్లో వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవి ఎవరైనా కోసుకోవచ్చు. కాకపోతే కొన్ని తోటలకు మాత్రం ఫెన్సింగ్ చేస్తున్నారు, గేట్లు ఓపెన్ చేస్తున్నారు, కింద కూడా పడిపోయింది. మామిడి తోటలు పండించే వాళ్ళకి చాలా నష్టం వచ్చిందని నాకు అర్థమైంది. ఇది హైవే పక్కనే వస్తా ఉంది. బాగా ఎర్రగా అయిపోయింది కాయలు. అంటే పచ్చికాయలప్పుడు కోస్తారు, కొంతమంది దోరగాయలప్పుడు కోస్తారు, కొంతమంది పండ్లైనా కూడా ఇంకా వదిలేసి. కాయలు కొయ్యాలంటే మామూలుగా మేము చిన్నప్పుడు పైకి చేయి పెట్టేవాళ్ళం.
కానీ ఇప్పుడు కాయలు కోయాలంటే కింద కొంగాల్సిన పరిస్థితి, కింద కొంగి కోసుకోవాలి, అంటే అంత కిందకు వచ్చేసింది. ఈరోజు నేను వెళ్తున్నాను హైవేలో, ఇది కనబడింది నాకు. కిందకు ఉన్నాయి గుత్తులు, కిందకు ఉన్నాయి చూడండి గుత్తులు, బాగా మాగిపోయిండాయి, పక్కానికి వచ్చిండాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇక్కడ ఫెన్సింగ్ కూడా లేదు, మొత్తము కాయలే చూడండి, చిన్న చెట్టుగా ఉంది, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు. ఇది హైవే పక్కనే వస్తుంది చూడండి, ఈ చిత్తూరు తిరుపతి హైవే. ఇలాంటి చెట్లు పోయినంత దూరం మామిడి తోపు కనిపిస్తూనే ఉన్నాయి, చాలా పెద్ద తోపుగా ఉంది ఇది. ఇదో ఫ్రెండ్స్ ఒకటి కోసినాను, ఉన్నాయి చెట్లు, ఇదో ఏడొకటి వరుసగా ఉన్నాయి. కానీ ఒకటి చాలు, దీన్ని ఏం తింటాంలే, మామూలుగా మామిడి పండు తిని తిని నాకు వెగడు పుట్టేసింది. ఇది యాక్చువల్గా పుల్లగా ఉంటుంది, ఉప్పు కారం వేసుకొని తినాలి. ఇక్కడ పండ్లు ఉన్నాయి కానీ అవి పెద్దగా టేస్ట్ ఉండవు, అంటు మామిడికాయలు అంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండవు. కాబట్టి ఒకటి చాలు మనకు ప్రస్తుతానికి, ఎందుకంటే కోయాలంటే అన్నీ కోసుకోవచ్చు, చాలా ఉన్నాయి, గోతాం నిండా కోసుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, వేస్ట్ అయిపోతాయి ఇంటికాడ కూడా. ఎవరైనా కావాలంటే వేరే వాళ్ళు కోసుకుంటారు. ఇది చాలు ఒకటి మీకు చూపించేదానికని కోసిన. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు మామిడికాయలు, మీకు చూపించాలని కోసాను. పాపం మామిడి తోటలు ఉండే వాళ్ళు నష్టపోతూ ఉన్నారు రేటు లేక. ఇదో చూడండి, బాగుంది. ఇక్కడ చూడండి కింద చెట్లు ఎన్ని పడిపోయి కుళ్ళిపోతా ఉన్నాయి చూడండి, ఇవన్నీ పండ్లు కింద చూడండి ఎన్ని కుళ్ళిపోతా ఉన్నాయి తినేవాళ్ళు లేక. ఈ కొయ్యాలంటే కోసుకోవచ్చు, బాగున్నాయి ఎర్రగా. కానీ అంటు మామిడికాయ పెద్ద టేస్ట్ ఉండదు కాబట్టి వదిలేస్తా ఉంటా. ఫ్రెండ్స్ మళ్ళీ తోపులోకి పోయి ఒక 4 కోసుకొని వచ్చినాను, ఎందుకంటే రెడ్గా ఉన్నాయి, కింద పడి కుళ్ళిపోతా ఉన్నాయి. ఏదో ఒకటి చేద్దాము, ఇంకా మాగబెట్టుకొని తిందామని చెప్పి ఇంకొక 4 కోసినాను. చూడండి ఎట్టున్నాయో, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా మనకు చెట్లు మాగినాటి. ఇవి మనకు మార్కెట్లో కూడా దొరకవు, అంత ఫ్రెష్గా ఉన్నాయి, కింద పడి వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి సరే ఇంకొక 4 కోసుకుందామని తెచ్చాను. అది ఫ్రెండ్స్, ఈరోజు చాలా కాలం తర్వాత మళ్ళీ మామిడికాయలు కనబడ్డాయి. మొత్తం చెట్లల్లో మామిడి పండ్లు ఉన్నాయి. అయితే మనకు ఇక్కడ అంటు మామిడి ఒకటే దొరుకుతుంది. బేనిషా కోసేసినారు, బేనిషా కోసి అమ్మేసినారు, మిగతా రకాలన్నీ అమ్మేసినారు. దీనికి రేట్లు లేదు కాబట్టి దీన్ని వదిలేసినారు. చాలా ఉన్నాయి, నేను వీడియో తీయలేదు, ఈ ఒక్క దగ్గర మాత్రం వీడియో తీస్తా ఉన్నాను. పోయినంత దూరము చెట్లు ఈ పక్క ఆ పక్క, మామిడి పండ్లు చూసి చూసి విరక్తి కలుగుతుంది నాకైతే. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నేచర్ గురించి, మంచి మంచి ప్లేసెస్ గురించి, ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. ఇంకొక వీడియోతో మేము కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.